ఇప్పుడు ప్రెజెంట్ ముఖ్యమంత్రి గారు మీడియా హడావుడి కోసమే చేస్తున్నారు తప్ప రియాలిటీగా సహాయం ఎవరికి అందట్లేదు. ఇట్స్ ట్రూ అండి. ఎందుకంటే టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. వంశీ గారు కూడా మొన్న వెళ్ళారు. ఒక సింగనగరు, రాజీవ్ నగరు ఇవే కాదండి, ముంపుకు గురైన ప్రాంతాల్లో గుణదల ఇవన్నీ కూడా ముంపుకు గురైనవి. ఇటు నున్న వరకు వస్తే ఈ ఏరియా మొత్తం ముంపుకు గురైంది. అటు వెళితే దేవీనగరు, రామకృష్ణాపురము అవన్నీ కూడా ముంపుకు గురైన ప్రాంతాలు. మరి ముఖ్యంగా రామకృష్ణాపురంలో ఉన్న ప్రజలకు మాత్రం ప్రాణహాని ఉంది. దాన్ని అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నాను. చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీంట్లో కొంచెం మేము విఫలమయ్యాము ఈ అంచనా వేయడంలో చెప్పడం జరుగుతుంది. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అంటున్నారు. ఎలా తీసుకోవాలి? ఇలాంటి చర్యలు అవినీతి చర్యల కిందే మనం గుర్తించాలండి. అంటే మనుషులు అవకాశాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పగలగాలి మనం, అంతే. అంటే హ్యూమానిటీ లేదు ప్రభుత్వంలోనూ. హ్యూమానిటీ, సేవ్ ది వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ అని గతంలో ఏదన్నా చిన్న సమస్య జరిగినా వెంటనే ప్రజల ప్రాణాలని రక్షించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ప్రజల ప్రాణాలు, శవాలు దొరికితే రాజకీయాలు చేసుకోవడాలు తప్పిస్తే ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని చెప్పాలి. గత 4 రోజుల్లో కురిసిన వర్షాల పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. న్యాయం ఎవరు చేయలే. పాపం 3,70,000 మంది విజయవాడలో అల్లాడిపోతున్నారు. తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఎంతవరకు సాయం పొందారంటారు అసలు ఈ వరదల్లో? ఏం సాయం అందరం మేము ఇళ్ళకాడే ఉన్న వరదలకి కట్టుబడిపోలేము. మాది కృష్ణానది పైన కట్టిన గోడ వల్లే బతికామంటున్నారు కృష్ణలంక వాసులు. ఆయన కరెక్ట్ చెబుతున్నారు కండి ఛానల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. జగనాన్ని వచ్చి పరిపాలన చేశారు కదా, వాళ్ళందరినీ పరిపాలన చేశారు, మనుషులు ఇది చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు. త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు అందరినీ, కార్యకర్తలను కానివ్వండి, సహాయ బృందాలని వెంటనే చర్యలు తీసుకోమంటున్నారు. కానీ ఇంకా సహాయక చర్యలు జరగతల్లా. జరిగించారు. ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి కదా జనాభా కోసం. ఓట్లు వేయించుకున్నప్పుడు మనం ప్రజలను రక్షించాలి, అవునా కదండి? అసలు ఫస్ట్ కనీసం పోయి సామాను పిల్ల పాప సర్దుకోండి అన్న విషయం కూడా ఎవరు కూడా అధికారులు హెచ్చరిక లేదు, ఏమీ లేదు. ఇంకా పగలొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే అర్ధరాత్రి పూట అయితే చంద్రబాబు నాయుడు చూసి అన్ని సక్షమంగా చేపిస్తానంటున్నారు. అసలు నిజంగా అందుతున్నాయి ఏమి? అసలు ఒక్కళ్ళు కాదు, అధికారులు ఎలక్షన్లకు వచ్చి ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటింటికి తిరిగి. ఇప్పుడు ఏమైపోయారో ఏంటని ఒక్కళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇక అట్ట వాళ్ళ సాయంతో కొడుకుని, కోడల్ని, పిల్లల్ని నొన్న చేర్చాం. వాళ్ళు కనీసం ఇప్పటికి వచ్చి ఏమైపోయారని అడిగిన అధికారులు, కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ ఎవ్వరు ఇళ్ళ దగ్గరికి రాలేదు, ఏం లేదు. నిన్న మాత్రం వెళ్తానికి మనుషులు నీళ్లు ఏం తిన్నారా చచ్చారు, ఎంతమంది ఉన్నారో లేరో కూడా తెలియదు. మీడియాలో హడావుడి చేసినప్పుడు రాజకీయ నాయకులే వస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగిన మాట వాస్తవం అయినప్పటికీ సహాయం అందట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, సింగనగరు, బుడమేరుంతుల వరకు తిరిగారంట. అది ఫోన్లో చూస్తే తప్పనిచ్చు, మనకు రియల్గా తెలియదు. అది అంతవరకు పోనీ హెలికాప్టర్లు ఇన్ని తిరుగుతున్నాయి, రౌండ్లు వేస్తున్నారు. కనీసం తాళులతోనే ఎవరన్నా పోనీ డాబాల మీద తల ఒక 4 పంచుకోండి అమ్మా అని పెద్ద ప్లేస్ మీద ఒక 4 ఇంత అపార్ట్మెంట్ ఉంది, 5th ఫ్లోర్, అట్లా దిగిపోని ఎవరన్నా వచ్చి దిగి అమ్మ చుట్టుపక్కల వాళ్ళు పంచుకోండి అమ్మా, ఒక క్యారీ బ్యాగ్ అన్న అట్లా ఇవ్వచ్చుగా. అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు.